హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది. ఆ ఎంట్రీ కూడా చాలా కన్సల్టేషన్ జోన్లో ఎంట్రీ వచ్చింది. ఓకే, వచ్చినా సరే ఒక 1:3 అలాగే వచ్చినట్టుంది. పెద్ద మూవే రాలేదు. ప్రీవియస్గా ఒక లాస్ట్ వీక్ కింద చూసుకుంటే అయితే మనకి ఎస్ఎంసీ ఎంట్రీ అయితే వచ్చినా కూడా పెద్దగా కిందటి వారం అయితే మంచిగా వచ్చాయి కానీ మంచి మనకి రిస్క్ రివార్డ్స్ వచ్చాయి కానీ ఇక్కడ ఈ వారంలో ఒకటే అనుకుంటాం మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. ఆ, నిన్న కూడా పెద్ద మనకి రాలేదు. ఎంట్రీ వచ్చినా సరే పెద్ద రివార్డ్ అవ్వలేదు. ఈ రోజు కూడా ఏంటంటే కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది మన మార్కెట్. ఆ ఎంట్రీ ఏంటి, ఒక ఎంట్రీ ఉన్నది, అది ఎందుకు తీసుకోకూడదు అనేది కూడా చెప్తాను. అది ఒక ఏంటి అది చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటి స్టాప్ లాస్ ఇట్టాను. టోటల్ 3 ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకటేమో ఎంట్రీ తీసుకోకూడదు, ఇంకోటి ఏంటంటే స్టాప్ లాస్ ఇట్టు, ఇంకోటి ఏంటంటే ఒక 1:3 అలా వచ్చిందన్నమాట. ఓకే. ఓకే, మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను మీ క్లాస్లో కూడా చెప్పాను, ఇదేంటంటే మార్కెట్ ఏంటంటే ఒక లిక్విడిటీ తీసుకున్న టైప్లో డే 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 క్యాండిల్లోనే ఏంటంటే లిక్విడిటీ తీసుకొని ఏదైతే ఉందో దీని కింద క్లోజ్ అయింది అనుకున్నాను. నేను సరిగ్గా చూడలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. నేను ఈ లాస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ లాస్ట్ లోవర్ హై ఉంది చూడండి, ఇది క్రాస్ అయ్యింది. ఈ లాన్కి వచ్చిందని చూశాను కానీ ఈ డే టైం ఫ్రేమ్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఈ హైని అబౌవ్నే క్లోజ్ అయింది, బిలో క్లోజ్ అవ్వలేదు. ఓకే, అది పక్కన ఉంచుదాం. అసలు ఏం జరిగింది ఏంటనేది ఈరోజు చూసుకుంటే నా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా పెద్దగా ఏం లేదు, స్ట్రక్చర్ ఏం లేదు. సో 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం స్ట్రక్చర్ చూసుకుందాం. ఓకే. ఈరోజు మార్కెట్ చూసుకుంటే ఫ్లాట్గానే ఓపెన్ అయింది. మీకు నేను ఒక ఎంట్రీ కూడా చెప్పాను. నిన్న ఏం చెప్పానంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లోన్ క్రాస్ చేస్తే, ఇది ఉందా, ఈ లోన్ క్రాస్ చేస్తే ఇది ఒక లాస్ట్ లోవర్ హై అవుతుంది. ఉండని చెప్తాను. ఇది లాస్ట్ లోవర్ హై అవుతుంది, ఇది లాస్ట్ లోవర్లో అవుతుంది. ఇది నిన్నటి మార్కెట్తో కంటిన్యూషన్. అంటే మీకు చూసుకుంటే ఇది నిన్నటి మార్కెట్లో ఇది లాస్ట్ లోవర్ హై, ఇది లాస్ట్ లోవర్లో. తర్వాత ఏంటంటే ఇది లాస్ట్ లోవర్ హై కింద ఎప్పుడు అవుతుంది అంటే ఇది క్రాస్ చేస్తున్నట్టు బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగినట్టే. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగిన తర్వాత ఇక్కడ ఒక లోవర్లో ఇది కన్ఫర్మ్ అవ్వాలంటే ఇక్కడ లాస్ట్ను పుల్ బ్యాక్ హైని క్రాస్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందన్నమాట. కాకపోతే ఇది ఆర్డర్ బ్లాక్ కాదు. ఎందుకు ఆర్డర్ బ్లాక్ కాదు అంటే రీజన్ చూసుకుంటే ఇది ఏదైతే లో ఉందో ఇది కరెక్ట్గా బ్రేక్ చేయలేదు. మీరు చూసుకుంటే ఈ క్యాండిల్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అవుతుంది. పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కాదు ఇది, అంటే పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కాదు. సో ఈ ఒక్క క్యాండిల్లో కిందకి ఇది ఒక ఈక్వల్ లో కింద అయిపోతుంది అన్నమాట. ఇది ఏంటంటే పర్ఫెక్ట్ బ్రేక్ అయితే కాదన్నమాట. బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయిపోయింది క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు. ఈ ఆర్డర్ బ్లాక్ నేను ఏం చెప్పానంటే మీకు నిన్న ఏం చెప్పానంటే ఈ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా వెళ్ళి ఈ పైన ఇక్కడ టచ్ అయ్యి ఇదిగోండి ఈ ఆర్డర్ ఒకవేళ ఇది టచ్ అయ్యి అట్ ది సేమ్ టైం ఇక్కడ ఫుల్ లిక్విడిటీ ఉందన్నమాట. ఈ ఏరియాలో ఈ ఫుల్ లిక్విడిటీ ఏరియా. ఇక్కడ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత ఓకే, క్యాండిల్ మళ్ళీ సింగిల్ క్యాండిల్లోని కిందకు వచ్చేయాలన్నమాట. సింగిల్ క్యాండిల్ కిందకు వస్తే ఆ క్యాండిల్ యొక్క విక్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ఈ ఫస్ట్ టార్గెట్ వరకు ట్రైల్ చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మార్కెట్ ఆ విధంగా ఏంటంటే స్టార్టింగ్ ఈరోజు అక్కడ టచ్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం అయితే ఇక 3 ఈక్వల్ హైస్ క్రియేట్ చేసింది అనమాట. నేను అనుకున్నాను ఇది క్రాస్ చేసేస్తుందేమో, ఇది నీట్గా క్రాస్ చేస్తే అప్పుడు నీట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ సరిగ్గా జరగలేదు అనమాట. అంటే ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా అయ్యి ఇక్కడ ఈ ఏరియాలో అక్కడ పుల్ బ్యాక్ ఈ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అనుకున్నా ఇక్కడ అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే పుల్ బ్యాక్ కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. నేను ఇప్పుడు చూస్తున్నాను కరెక్ట్. ఓకే, పుల్ బ్యాక్ ఏంటంటే ఈ లాస్ట్ ఇది పుల్ బ్యాక్ కాదు, ఇది పర్ఫెక్ట్ పుల్ బ్యాక్ కాదు. ఈ లాస్ట్ హైని క్రాస్ చేయలేదు. ఈ పుల్ బ్యాక్ ఈ హైని క్రాస్ చేసి ఓకే పుల్ బ్యాక్ కూడా లేదు. ఓకే, అసలు ఎంట్రీ అసలు తీసుకోకూడదు ఇది. ఈ విధంగా ఇది ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేయకూడదు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకో ఎంట్రీ ఎక్కడ ఏంటంది చూసుకుందాం. మార్కెట్ చూసుకుంటే అలాగే ఈరోజు ఏంటంటే ఇది ఈ లాస్ట్‌లో అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఇది బ్రేక్ చేసింది కాబట్టి స్ట్రక్చర్ చేంజ్ అయినట్టమాట. స్ట్రక్చర్ చేంజ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ కాకపోతే ఏంటంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఆర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం. చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతదన్నమాట. అంటే ఆర్డర్ బ్లాక్ అంటే ఇదొక స్ట్రక్చరే కదా! అంటే ఇదొక లో, ఇదొక హై కదమ్మా. ఇదొక లో, ఇదొక లో, ఇదొక లో
అంతే. అది ఒక లోవర్ హై అవుతుందన్నమాట. అంటే ఇంకో స్ట్రక్చర్‌కి లేదు. అంటే ఇంకోటి స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేయలేదు. యాక్చువల్ చెప్పాలంటే ఇలా ఇస్తే అప్పుడు మనం ఇంకా పర్ఫెక్ట్‌గా తీసుకోవచ్చు. ఇది ఒక డౌన్ ట్రెండ్ అని. కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్‌గా మనకి ఒక స్ట్రక్చర్ అనేది లేదన్నమాట. కాకపోతే ఇదేంటంటే ఒక ఆర్డర్ కొన్ని కొన్ని సార్లు తీసుకోవచ్చు ఆర్డర్ బ్లాక్. ఇది అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ కూడా. ఇంకోటేంటంటే ఇది ఏంటంటే ఇక్కడున్న క్యాండిల్‌ని మిటిగేట్ ఇక్కడి నుంచి పడిపోయింది కానీ అసలు మార్కెట్ అనేది మిటిగేట్ అవ్వలేమాట. మీకెందుకు కూడా ఇది తీసుకోవచ్చనుకుంటే ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది కదా! ఇక్కడ దీన్ని బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఎక్కడి నుంచి జరిగింది కదా! చూసుకుంటే ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇది. ఇక్కడ ఈ లోన్ బ్రేక్ చేసింది. సో, ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అవుతుందన్నమాట. సో, మార్కెట్ ఆ ఏరియాస్‌కొచ్చిన తర్వాత చాలా సేపు పైకి సస్టైన్ అవ్వలేకపోయింది. మనం చూసుకుంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిందన్నమాట. ఆ ఏరియాకి టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటే ఇక్కడుంది. ఈ ఈ ఈ లాస్ట్ ఈ లాస్ట్ లోని బ్రేక్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఇది మనం ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం కదా! ఆ ఏరియాని టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో, మన ఆర్డర్ బ్లాక్ ఎక్కడుంటుందనుకుంటే ఇది లో కింద కన్ఫర్మ్ అయితే ఇక్కడున్న పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. పుల్ బ్యాక్‌ని క్రాస్ చేస్తే నెక్స్ట్ ఏంటంటే ఇది మన ఆర్డర్ బ్లాక్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్‌గా మనకు అక్కడే టచ్ అయింది మార్కెట్. టచ్ అయిన తర్వాత స్మాల్ టార్గెట్ ఇది ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చేసింది. ఎంతొచ్చింది రిస్క్ రివార్డ్ చూసుకుంటే 1:3 అలాగే వచ్చిందన్నమాట. నేను చేసినప్పుడు కూడా అంతే వచ్చిందింక. ఇది 1:, అదే 1:3 అలాగే వచ్చింది. ఇంకెక్కువేం రాలేదు. నేనైతే ఇంకా ఇక్కడ వరకు వెళ్తదేమో అని చూసాను. టార్గెట్ ఇక్కడ వరకు వెళ్తదేమో అని చూసాను గానీ వెళ్ళలేదు. మార్కెట్ చాలా కన్సాలిడేషన్ అయిపోయింది. ఇందులో పెద్ద మీకు 1:3 కనిపించిన పెద్ద మనీ ఏం రాలేదు. చాలా వరకు డీకే అయిపోయింది ఈరోజు అసలు ఫుల్‌గా అసలు చెప్పాలంటే డీకే అయిపోయింది. అండ్ ఇంకోటేంటంటే ఈ ఏరియాలో ఎక్కడ ఎగ్జిట్ అయిపోయాను. 1:2 దగ్గర ఎక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా మార్కెట్ కదలట్లేదు ఇంకా పైకి. నేనేమనుకున్నానంటే మళ్ళీ ఇంకో ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నది కదా! ఇదేంటంటే ఇక్కడ బ్రేక్ చేసిందన్నమాట. ఈ లో బ్రేక్ చేసింది కదా! ఈ లో బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నానంటే ఇది ఆర్డర్ బ్లాక్ కింద తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయిందన్నమాట ఇది. ఇక్కడ సంథింగ్ ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. అది ఎన్ని పాయింట్స్ వచ్చిందో చూద్దాం. ఈ 17 పాయింట్స్ వచ్చింది. పర్లేదు. ఇక్కడొచ్చిన కొంత అమౌంటే ఇక్కడ రిస్క్ పోయింది. సో, ఈరోజు కూడా ఏం చూసుకుంటే పెద్దగా నో లాస్, నో ప్రాఫిట్. కాకపోతే అంటే సంథింగ్ ఎంతో ప్లస్‌లోనే ఉన్నాను గానీ, అది పెద్దగా అంతే చేసుకోకూడదన్నమాట. అంటే ఇక్కడ మిడిల్‌లో ఎగ్జిట్ అయిపోయాను కాబట్టి అదే ఇక్కడి వరకు టార్గెట్ ఇక్కడ ఎళ్ళుండుంటే ఓకే. మనకి ఏంటంటే ప్రాఫిట్ ఇంకా ఎక్కువ కనిపిద్దును. ఈ సెకండ్ స్టాప్ లాస్ ఇది కొట్టేయడం వల్ల నాకేంటంటే నేను ఈ సెకండ్ స్టాప్ లాస్ నుంచి ఇక్కడ హిట్ అవుతదేమో, అప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటదేమో అనుకున్నాను. ఇక్కడి నుంచి అంటే ఆల్రెడీ చెప్పాలంటే మార్కెట్ ఇక్కడ బుల్లిష్ టర్న్ అయిందన్నమాట. సో, ఈ రిట్రేస్‌మెంట్ మూవ్ మాట. ఈ రిట్రేస్‌మెంట్ మూవ్‌లో నేను తీసుకున్నట్టు ఇవంతా. అపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రెండ్ తీసుకున్నట్టమాట ఇవన్నీ. నేను అనుకున్నాను ఇంకోటి కూడా అనుకున్నానంటే ఇక్కడి నుంచి మార్కెట్ ర్యాపిడ్ ఫాలో అవుతదేమో అని చూసాను. కాకపోతే ఏంటంటే ఛాన్స్ ఇవ్వట్లేదు. బయర్స్ అనేవాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే నాకు ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే 47,000 కాల్ ఆప్షన్ ఇక్కడ అంటే సారీ ఇక్కడ చాలా వరకు కాల్ ఆప్షన్ రైటింగ్ ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇదొక ఆర్డర్ బ్లాక్ జోన్. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఒక స్ట్రక్చర్‌లా కూడా ఫార్మ్ చేసింది. ఆహ్, ఒక ట్రెండ్ లైన్ స్ట్రక్చర్‌లా కూడా ఫార్మ్ చేసింది. ఆఫ్‌కోర్స్ వెళ్ళినా సరే ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అయినా సరే ఎక్కడి వరకే మన టార్గెట్ ఇచ్చింది. ఆ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ లో వరకే టార్గెట్ ఇచ్చింది. ఫర్దర్‌గా కంటిన్యూ అయితే మార్కెట్ అవ్వలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇది ఏంటంటే జస్ట్ రిట్రేస్‌మెంట్ తప్ప ఇది ఫుల్ టార్గెట్ ఇచ్చే అంటే ఏంటంటే ఇది ట్రెండ్ అపోజిట్ తీసుకున్నట్టమాట. ఏదైతే తీసుకున్నామో ఈ ట్రెండ్ అపోజిట్. ఎందుకంటే ఇక్కడ హిట్ అయిపోయింది కదా! ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత అర్థమైపోయింది. ఓకే. ఈ విధంగా ఈ 180లో 1:3 వచ్చింది. ఇక్కడేమో 17 ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే. ఆహ్, మన అదే ఇందాకల ఇది చూసుకుంటే ఇది కన్సిడర్ చేసుకోకూడదు. ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే పుల్ బ్యాకే లేదు. పుల్ బ్యాక్ అట్ ద సెన్స్ ఇదేంటంటే పర్ఫెక్ట్‌గా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరగలేదు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే రేపు నెక్స్ట్ మండే మండే మార్కెట్ హాలిడే కాబట్టి నెక్స్ట్ రేపు ఇంకా 2 డేస్ ఉన్నాయి కదా! నెక్స్ట్ ఏం జరుగుతది ఏంటనేది నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైమ్ ఈ 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా! మీకు ఏవైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే కిందన కామెంట్ బాక్స్‌లోని స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఫర్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్‌లో ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే కిందన మెన్షన్ చేస్తే స్పెషల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నా నంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే నేను మీ క్లాసెస్ ఎలాగ అటెండ్ అవ్వాలి ఏంటనేది చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ. బాయ్.